హాయ్ ఫ్రెండ్స్! నేనైతే పాయసం తినాలి అని అనిపించిందనమాట. కార్తీక మాసం వేరే కదా! ఏదో స్వీట్ తినాలనిపించిందనమాట. వెంటనే మా ఇంట్లో ఉండే దొడ్డు రవ్వ తీసేసి నీళ్ళు పోసి నానపెట్టడం జరిగింది. మీలో ఎంతమంది దొడ్డు రవ్వ పాయసం గుడిల్లో తిన్నారో కామెంట్ చేయండి అబ్బా! చూడండి, నేను శనగబ్యాలు తీసుకొని క్లీన్‌గా కడుక్కున్నాను అనమాట. దొడ్డు రవ్వని ఆల్రెడీ నానపెట్టేసాను. తగినన్ని వాటర్ ఏసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ పెట్టేశాననమాట. 3 విజిల్స్ రాగానే రవ్వంటూ నానింది. నానగానే ఒకసారి కడుక్కున్నా అనమాట. కడిగేసి వాటర్‌నంతా వంపడం అంటూ జరుగుతుంది. ఇంకా కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయన్నమాట. 3 విజిల్స్ అయిపోతేనే బ్యాల్ చూడండి ఇలా ఉడికాయన్నమాట. చూసారా? ఇలా ఉడికితే సరిపోతుందన్నమాట. వెంటనే ఇంకా ఆ రవ్వని దీంట్లో యాడ్ చేశానన్నమాట. యాడ్ చేసి మరి కుక్కర్లో ఒకసారి ఒక 2 విజిల్ పెట్టానన్నమాట. ఇలాగ పలుకుగా ఇదైందనమాట. ఇంకా ఫైనల్లీ బెల్లం అంటూ యాడ్ చేయడం జరిగింది. చూసారా? నేను బెల్లం అయితే రెడ్ కలర్ బెల్లం తీసుకున్నాను అనమాట. ఇదైతే స్వీట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా 2 యాలకులు తీసుకొని పౌడర్ చేశానన్నమాట. ఒక స్పూన్ నెయ్యి తీసేసుకొని అలాగే నాకు నచ్చిన జీడిపప్పు అంటూ వేసి వేడి చేయడం జరిగింది. నేను జీడిపప్పు అంటే చాలానే వేసాను, ఎందుకంటే మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇది పై మీద పెట్టి ఉడికిస్తూ నేను దొంచిపెట్టుకున్న యాలక్ పౌడర్ అంటే వేయడం జరిగింది. అలాగే తగినన్ని పాలంటే వేయడం జరిగింది. కలర్ కొంచెం చేంజ్ అయింది. రెడ్ కలర్ ఉండేది కొంచెం క్రీమీ కలర్ వచ్చిందనమాట. చూసారా? ఇప్పుడు జీడిపప్పు అంటూ ఏగిపోతున్నాయన్నమాట. నెయ్యిలో వేసాను కాబట్టి ఫైనల్లీ పాయసంలో యాడ్ చేయడం జరిగింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అబ్బా! నిజంగా నోరు ఊరిపోతుంది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి అబ్బా. ఇంకా ఫైనల్లీ నా దగ్గర తురుము పెట్టుకున్న కొబ్బరి ఉండే అనమాట. కొబ్బరి వేస్తే కానీ చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. నాకు ఎప్పుడైనా ఏదైనా తినాలి అనిపిస్తే వెంటనే ఇలా చేసుకోవడం అంటూ అలవాటు అనమాట. ఫైనల్లీ నా పాయసం అంటూ రెడీ అయిపోయింది. చూడండి ఎంత కన్సిస్టెన్సీ బాగుంది కదా! సరిపోతుంది. కొంచెంసేపు అలా వేడి తగ్గిపోగానే కొంచెం గట్టిగా అవుతుంది అనమాట. చూసారా? ఫైనల్లీ గట్టిగా అయిపోయిందనమాట. ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను అనమాట. మా ఆయనకి నా కూతురికి అనమాట. అయ్యానైతే పడుకున్నాడు. సాన్వికి మా ఆయనకంటూ తీసుకెళ్ళి ఇస్తున్నా అనమాట. ఎలా ఉంది ఏమంటారో చూద్దాం మరి. మా ఆయన అయితే తీసుకున్నారు. కాలుతుందనమాట ఫుల్గా. నా కూతురు చూడండి, తనకు తీసుకెళ్ళి ఇస్తే కాలుతుందనమాట. ఇంక ప్లేటే ఇచ్చేసి వచ్చేసాను. ఇంక ఫైనల్లీ నా రౌండ్ అనమాట. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి కదా. టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి మరి.